3, 4 రోజుల సంధి లీడర్ల ర్యాలీలు, నమ్మే దేవునికి దండం పెట్టి నామినేషన్లు, పబ్లిక్ ల తిరుగుకుంటా ప్రచారాలు, గివ్వే ముచ్చట్లు చూస్తున్నాం కదా. ఇవాళ కొత్త ముచ్చట ఒకటి వచ్చింది. ఓ క్యాండిడేట్ నామినేషన్ వేసే వార్తనే వైరల్ అయి జనాలతోని వాటే గమ్మత్ ఆలోచన అనిపించింది. కావాలంటే చూడరు మీరే. నామినేషన్ వేస్తప్పుడే మన పతాలేందో చూపియాలని కార్యకర్తలు అభిమానులు తోటి లీడర్లను ఎంబటేసుకొని బ్యాండ్ సప్పులు బరాతులు పటాసులు క్యాడర్ డాన్సులు రోడ్డు పొడుగుత ర్యాలీలతోటి ఎలక్షన్ సందడిని ఇంకింత పెంచుతుంటారు లీడర్లు. అసలు గీ అక్క వేం లేకుంటేనే ఇంకో తీర్ల వార్తలకెక్కి అందరు ఆమె దిక్కు చూస్తట్టు చేసింది. నామినేషన్ వేసేటప్పుడు డిపాజిట్ కట్టాలి కదా, ఆ డిపాజిట్ కింద 25,000 రూపాయలను గంపల చిక్కల లెక్క తెచ్చి ఆఫీసర్లకు కట్టేసింది. పేరాల మానసారెడ్డి అనే ఈమె సివిల్ ఇంజనీర్ అట. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నామినేషన్ వేసింది. మరి అందరి లెక్కనే చేస్తే మనకేం ప్రచారం దక్కుతుంది అనుకున్నదో, లేకుంటే నా తాన పెద్దగా పైసలు లేవు అని జనాలకు చెప్పేటందుకే ఇట్లా చేసిందో తెలియదు కానీ ఇట్లా గంపల చిల్లర చిక్కలు పట్టుకొచ్చి మస్తు వైరల్ అయిందిగా. కానీ ఆ చిక్కలని నిజంగానే 25,000 కరెక్ట్ ఉన్నాయా అని లెక్క పెట్టేందుకు ఆఫీసర్లకు ఎంత తిప్పలైందో పాపం. మరి అక్క నామినేషన్ కానీ ఇంత క్రియేటివిటీ చూపించిందంటే రేపు ప్రచారం ఇంకెంత జోరు చూయిస్తుందో ఎంతెంత క్రియేటివిటీ కాన్సెప్ట్లతో వస్తుందో చూడాలి. దానం నాగేందర్ ను సికింద్రాబాద్ ఎంపీగా నిలబెట్టిన కాన్ నుంచి ఇంతవరకు నియోజకవర్గంలో ప్రచారానికి తిరిగింది లేదు, పోయి ఓట్లు అడిగింది లేదు. కానీ ఇవాళ తొలుసూరు అడుగు బయట పెట్టి ప్రచారానికి కదిలిండు. ఒక్కొక్కరు తిండి నిద్రలు బంద్ చేసి ప్రచారాలలో తిరుగుతుంటే దానమన్న ఎందుకింత వెనుకబడ్డాడు? ఇప్పటికే అందరు ప్రచారంలో బిజీ అయిపోయారు, తీరం బట్టకుట్ట తిరుగుతున్నారు. కానీ సికింద్రాబాద్ క్యాండిడేట్ దానం నాగేందర్ అన్ననే ప్రచారంలో జాడపత్త లేకుంటున్నాడు. ఇయాలనే ప్రచారంలో కానొచ్చిండు జరా. మరి ఆయనకు బలవంతంగా ఎంపీ సీట్ ఇచ్చిర్రా, పోటీ చేసడానికి ఇష్టం లేదన్న డౌట్లు కొందరికి వస్తే, లేదు బీజేపీ కిషన్ రెడ్డికి మేలు చేస్తేందుకే ప్రచారంలో సైడ్ అయిపోయిందని ఇంకొందరు అంటున్నారు. ఈ ప్రచారం కూడా ఓట్లు చీల్చి బీజేపీ గెలిచేతందుకే అని అంటున్నారు. అంటే నిజమెంతుంది అన్నది తెలియదు కానీ మరి ఇన్నొద్దులు ఎందుకు ప్రచారానికి దూరం ఉండన్నదే అనుమానం వస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని దెప్పి పొడుస్తున్నారు. బీజేపీని గెలిపించేతందుకే మల్కాజ్గిరి కరీంనగర్ మెదక్ అసంటి జాగాల్లో కాంగ్రెస్ వాళ్ళు నాన్ లోకల్ నిలబెట్టిర్రు. వాళ్ళ అభ్యర్థులను వాళ్లే ఒడగొట్టుకుని ఓట్లు చీల్చి బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ వాళ్ళు ఎకమత్ చేసిరని చురుకులు అంటిస్తున్నారు. మరి నిజమో కాదో తెలవాలంటే ఇక ఓట్లేదాకా ఆగవలసిందే.